సురేష్ గారు, ఓవరాల్ గా చూస్తే ఏపీపీఎస్సికి సంబంధించి తప్పులు జరిగినాయి అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అయితే అవి ఏ తప్పులు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో డేటా రావాల్సింది. మనం ఇప్పటి నుంచే మాట్లాడితే ఇంకా కొంత తొందరపాటు అవుతుందేమో, ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు రావాల్సి ఉందేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే రకరకాల వాదనలు వస్తున్నాయి. కొంతమంది ప్లంబర్లు అంటున్నారు, కొంతమంది ఏమో డ్రైవర్లు అంటున్నారు, కొంతమంది అలాంటివి ఏమి లేవంటున్నారు. ఇలా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఇందాక నేను తులసిరెడ్డి గారు చెప్పిన మాటతోటి నేను కొద్దిగా ఏకీపిస్తాను. ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్ప్రిటేషన్ జరుగుతోంది ఏమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఏదో ఆ పేపర్లో రాశారు, ఈ పేపర్లో రాశారు అనే దానికన్నా కూడా నేనైతే ఈ సిట్ రిపోర్ట్ లో వాస్తవంగా ఏముందన్న దానికే ప్రాధాన్యత ఇస్తాను. అది నేను చదవలేదు కాబట్టి, రమేష్ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టున్నాడు కాబట్టి సరే ఓకే. ఇప్పుడు దాంట్లో ఏది ఉందనేదే మనం మాట్లాడుకోవాలి తప్ప, సరే పేపర్ల గురించి నేను పెద్దగా అది నేను సపోర్ట్ చేయను. అదే రమేష్ చూపిస్తున్నాడు. అందుకనే రమేష్ ఏమంటున్నాడు ఇందానికి, ఎక్కడ సార్, ఏ సిట్ రిపోర్ట్ లో ఎలక్ట్రీషియన్స్ పేజ్ లో ఉంది సెక్యూరిటీ ఏంటి గార్డ్స్ చెప్పమని లేకపోతే అడుగుతాడు. రమేష్ డిబేట్ రావడం మానేస్తాడా? మేడా విజయ్ సెక్రటరీ నేను డిబేట్ రావడం మానేస్తా అనే ఓకే రెండు ఓకే, అది మీ వర్డ్స్ ఇద్దరు చూపిస్తే చూసుకోండి. ప్లంబర్స్ సార్, డ్రైవర్స్ శ్రీరామ్ అనే గారు, రెండు వర్డ్స్ చూపిస్తేనే ఇంటర్వ్యూలో మానేస్తా. మీరు ఎందుకు సురేష్ సార్ గారు, రమేష్ గారి మీద ప్లంబర్స్ సురేష్ గారు, డ్రైవర్స్ అనే వాళ్ళిద్దరిని కొంచెం రెండు ఆపండి. వర్డ్స్ చూపిస్తేనే మానేస్తా వాళ్ళిద్దరిని నేను. కొంచెం ఒక్క ఆపండి. నిమిషం ప్లంబర్స్ డ్రైవర్స్ మీరు ఆగండి. లేదని నువ్వు నిరూపిస్తే నేను డిబేట్ రావడం సరే, మానేస్తా. ఇప్పుడు మీరు ఇద్దరే కాదు కదా, ఇంకా ప్యానల్లో ఉన్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. సార్ నేను అంటున్నా, సార్ తురక శ్రీరామ్ గారు విద్యులు, ఆయన పెద్దవారు. ఆ రెండు వర్డ్స్ చూపిస్తేనే మానేస్తా. కాదేమో నా అభిప్రాయం. నువ్వు ఆ రెండు వర్డ్స్ చూపిస్తే మానేస్తా. ఆగండి సార్, ఆల్రెడీ న్యూస్ పేపర్స్, నేషనల్ పేపర్స్ అవి సిట్ రిపోర్ట్ లో లేకుండా రాయులేండి. ఏం మాట్లాడతారు ద హిందువులు గాని? ఎలక్ట్రీషియన్స్ సెక్యూరిటీ గార్డ్ మాట లేదంటే ఎవరైనా మానేయగలరా? యా, నెక్స్ట్ డిబేట్ లోనే మళ్ళీ మీ ఇద్దరిని పిలుస్తాను. అప్పుడే తేల్చేద్దాం. ఈ లోపల నేను సిట్ రిపోర్ట్ మొత్తం చదివి వస్తాను. నేనే వస్తాను. ఒక్క నిమిషం. యా, శ్రీరామ్ గారు. నేను రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని నేను చెప్పను. నా అభిప్రాయం నేను చెప్తాను తప్ప వాళ్ళిద్దరి అభిప్రాయం నన్ను చెప్పండి అట్లా. కాబట్టి ఏంటంటే మీరు ఏమైనా ఛాలెంజ్ చేసుకోండి, అది నాకు సంబంధం లేదు. మీరు డిబేట్కి వస్తారా, ఎవరైనా మానేస్తారా, అది కూడా మనకేం సంబంధం లేదు. తప్పేం లేదు, మీరు ఛాలెంజ్లు చేసుకోవడం కూడా తప్పని నేను అంటలా. కాదు, నేను అనేది ఏంటంటే సిట్ రిపోర్ట్ లేని టైంలో అయితే, సిట్ రిపోర్ట్ ఇంకా మనకు అందుబాటులో లేకపోతే మనం ఏదో ఒక పేపర్ ని కోట్ చేసి మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద దాంట్లో ఏ పేజీలో ఉంది ఏంటి మనకి ఇవాళ కాకపోతే రేపు ఇంకొక డిబేట్ లో తెలిసిపోద్ది కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే, ఈ ఎక్కడైనా సరే ఇలాంటి సిట్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్లు చేసుకుంటున్నారు, ఇది గమనించాలి. ఎందుకంటే గతంలో కూడా ఇందాక మన మిత్రులు గుర్తు చేసినట్టు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికి వాళ్ళు దాంట్లో ఉన్న వాటిని ఇంటర్ప్రిటేట్ చేసుకుని మాట్లాడారు. ఒకళ్ళు పంది కొవ్వు అన్నారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా మాట్లాడారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా మాట్లాడారు. తీరా సిట్ రిపోర్ట్ చూస్తే దాంట్లో పంది కొవ్వు అని దాన్ని స్పెసిఫై చేయాలి. అంత మాత్రాన పంది కొవ్వు కలవలేదు అని కూడా మనం చెప్పలేము, కలిసింది అని కూడా మనం చెప్పలేము. అవకాశాలు పర్సెంటేజ్ ఒక 10% అని చెప్పారు. దానికి ఇంకా మాది వాళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ ల్యాబ్ కూడా ఏం చెప్పినప్పుడు, మేము ఇంతకన్నా చేయలేము, ఇంతకన్నా చేయాలంటే ఇంకా డీప్ గా వెళ్ళాలని చెప్పింది. సార్ నేనేమంటున్నా అంటే, నేను దాంట్లో కూడా అసలు నేను ఇప్పుడు ఓవరాల్ గా మాట్లాడుతుంది ఏంటంటే, సిట్ రిపోర్టు 142 పేజీలు ఉంటే అందులో ఎవరికి కావాల్సిన పేరా వాళ్ళు తీసుకుని మాట్లాడుతున్నట్టుగా, ఎవరికి కావాల్సిన పేజీ వాళ్ళు తీసుకుని మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇందులో కొన్ని వాస్తవాలు వీళ్ళు చెప్పే దాంట్లో ఉండొచ్చు, కొన్ని వాస్తవాలు వాళ్ళు చెప్పే దాంట్లో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఒక కంక్లూజన్కి రాము. తులసిరెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు దాని మీద మేము ఒక కంక్లూజన్కి రాము. రేపు పొద్దున కోర్టు చెప్తుంది, మీ రాజకీయాలు మీరు ఈలోపు ఎన్ని మాట్లాడుకున్నా కూడా కోర్టు చెప్తుంది. ఎందుకంటే డిఎస్సి విషయంలో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను కూడా డిఎస్సి విషయంలో ఏ తప్పు లేదనుకున్నాను. కానీ మొన్న మీకు ఒక గుర్తు చేస్తా, ఛానల్ పేరు అవన్నీ నేను చెప్పను. కానీ ఒక ఛానల్ డిబేట్ లో వైసీపీ వాళ్ళు ఒక అభ్యర్థి గురించి చెప్పారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఆ ఛానల్లో ఉన్న యాంకర్ కూడా కంప్యూటర్ లో ఏదో చూసి ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పాడు. ఆ నంబర్ కూడా చెప్తాం, మీరు కూడా చూసుకోవచ్చు.
అభ్యర్థి నంబర్ SGST 00111796. ఈ నంబర్ కలది. దీంట్లో తప్పులు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయి. అందులో అతను ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చేయలేదు, అతను పీడీకి అప్లై చేశాడు. బీపీడీ కానీ జిఎస్డిపి కానీ ఒకే ఒక్క నిమిషం నేను మిమ్మల్ని మళ్ళీ రిపీట్ చేయమంటే నా నంబరు మీరు చెప్పినప్పుడు ఇది డిస్టర్బ్ అయింది, ఆడియో సరిగ్గా రాలేదు మీరు కదలటం మూలంగా. ఓకే 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 ఇది SGST 00111796 అట. అందులో నేను ఛానల్లో విన్నదే నేను చెప్తున్నాను మీకు. సో దీన్ని ఆ యాంకర్ కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆ పీడీకి అప్లై చేశాడు అతను, దానికి బీపీడీ కానీ యూజీడిపి కానీ దాంట్లో అప్లోడ్ చేసినట్టుగా కనబడలేదు. డౌన్లోడ్ చేస్తే అవి రావట్లేదు. అవి రాకుండా ఎలా ఇచ్చారు అనేది ఒకటి. వైసీపీ అతను చెప్పింది ఏంటంటే నేను డౌన్లోడ్ చేసిన వాటిలో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా రాలేదన్నాడు. సో అంటే నేనేమంటున్నానంటే ఎక్కడ ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు అతను నేను చేసింది, నేను ఆ యాంకర్ చెప్పింది కూడా నేను కన్ఫర్మ్ అంటలా. అంటే కొన్ని కనబడుతున్నాయి, ఎవరికి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. దాన్ని కంప్యూటర్లో ఉన్నాయి. ఈ కంప్యూటర్లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను చెప్పింది కనుక ఒకవేళ ఏమైనా సెట్ అయితే కరెక్ట్ అయితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. నేను ఆ ఛానల్లో విన్నదాన్ని మాత్రమే చెప్తున్నా. అంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే డిఎస్సి కూడా అద్భుతంగా జరిగింది అని సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే యాంకర్లే మేము చెక్ చేసాము అని చెప్పి లైవ్ లోనే చెక్ చేసి చెప్తున్నారు. సో అంటే మాలాంటి వాళ్ళం ఆ పని మాది కాదు, మేము విశ్లేషణ చేయడమే మా పని. కాబట్టి మేము విశ్లేషణ చేసేది ఏంటంటే అక్కడ కూడా ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే డిఎస్సి విషయంలో అయినా సరే పూర్తి స్థాయిలో 100% కరెక్ట్ గా ఉందని చెప్పలేని పరిస్థితికి వచ్చాం. అందువల్ల నేనేమంటానంటే దీని మీద ఇంకా చర్చ జరగాలి. ఇవాళ మీరు మళ్ళీ చర్చ పెట్టారు ఏబిపిఎస్సి మీద, దీని మీద ఇంకా చర్చ జరగాలి. ఇంకా దీని మీద వివరాలన్నీ బయటికి రావాలి. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఫైనల్ గా కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది ఫైనల్. అది కాకుండా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటుంది కోర్టు వేసిన చిట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు పొలిటికల్ గా ఛాలెంజ్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్లు చేశారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ ని అంటే డైరెక్ట్ గా సిబిఐకి ఇస్తారా ఎవరా అనేది పక్కన పెడితే, ఎందుకంటే వీళ్ళు సిబిఐకి ఇచ్చినా కూడా తీసుకోకపోవచ్చు. ఏదైనా కూడా ఒక గవర్నమెంట్ తరఫున కూడా కావాలంటే ఒక చిట్టు వేసుకోవచ్చు కదా. ఎవరు అడ్డం పడ్డారు, ఎవరు అడ్డం పడలేదుగా. దీని మీద ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయచ్చు కదా. ఏ సిట్టింగ్ ఎలాగ వేస్తారు అనేది. అంటే మనకి ప్రజలుగా మనకు కావాల్సింది, అభ్యర్థులుగా మనకు కావాల్సింది ఏంటంటే దాంట్లో ఏ తప్పులు దొరకకూడదు. రాంగ్ గా ఎవరై కూడా అక్కడ కుర్చీల్లో కూర్చోకూడదు. చిన్న చిన్న పోస్టులు కాదు అవన్నీ. డిఎస్పీ పోస్టుల దగ్గర నుంచి ఎంఆర్ఓ పోస్టుల దగ్గర నుంచి ఇలాంటి పోస్టుల్లో రాంగ్ పర్సన్స్ కూర్చోకూడదు. ఒకవేళ అక్కడ రాంగ్ జరిగి ఉంటే వాళ్ళందరినీ తొలగించాలి. ఒకవేళ రైట్ జరిగి ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి. అందువల్ల నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు చెప్పింది కూడా కరెక్ట్ అని మనం నిర్ధారించలేని పరిస్థితికి ఈ రోజున్న రాజకీయాలు వచ్చినాయి. సో దీని మీద మనం ఇంకా కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో అన్ని నివేదికలు వచ్చిన తర్వాతనే మాలాంటి వాళ్ళం ఒక నిర్ధారణకి రాగలుగుతాం తప్ప ఏదో వాళ్ళు మాట్లాడారనో, ఆ పార్టీ మాట్లాడిందనో, ఈ పార్టీ మాట్లాడిందనో మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి కానీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కానీ సిద్ధంగా లేము. వాస్తవాలు మాత్రమే మనకు కావాలి. వాస్తవాలు అక్కడికి రావాలి అంటే ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. శ్రీరామ్ గారు, యాక్చువల్గా మీరు సిట్ అన్నారు కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వేసే సిట్ మీద మాకెట్లా నమ్మకం ఉంటుందని ఆటోమేటిక్గా అది మొత్తం అయిపోయిన తర్వాత కూడా అదే వాదన వస్తుంది. రెండోది ఇప్పుడు కోర్టుల పరిధిలో కూడా ఉన్నాయి కదా ఇవి. కోర్టులు కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాయి కదా. కోర్టులు ఇప్పుడు వరకు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రైమా ఫేసీగా ఒక్క పిటిషన్ మీద కూడా ముందుకు వెళ్ళటం లేదు. అన్నీ కూడా కొట్టివేసుకుంటూ వస్తున్నారు. లేదంటే కనుక ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్కి కోర్టులు కూడా సమాధాన పడుతున్నాయి, అగ్రీ అవుతున్నాయి. కానీ ఇట్స్ నాట్ ద కేస్ విత్ ఏపీఎస్సీ గ్రూప్ 1 కదా. అది మొదటి నుంచి చివరి వరకు కూడా గ్రూపులు ప్రతి చోట తప్పుపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వేసినటువంటి సిట్ రిపోర్ట్ కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ రెండింటికి కంపారిజన్ ఏంటనేది నాకు అసలు అర్థం కానటువంటి విషయం. సరే, ఎనీవే పారదర్శకత కోసం చేస్తే చేయొచ్చు. నేను అదే అడుగుతున్నా. మీరు ఇందాక ఫ్రీజ్ అయినప్పుడు మీద నేను శేఖర్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను. నేను అవకాశం ఉందా ఈ రెండింటి విషయంలో?
నేను కూడా చెప్పేది ఏంటంటే, అందుకే నేను కన్క్లూజన్ నేను ఇవ్వలా. నేను ఇలా జరిగింది అలా జరిగింది కన్క్లూజన్ నేను ఇవ్వలా. ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్ కూడా ఇదే, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇదే ఫైనల్ కాదు, ఇంకా కొన్ని రావచ్చేమో. దీనిపైన వీళ్ళు ఎవరిని అప్పీల్కి వెళ్ళొచ్చు, ఇంకా కొన్ని రావచ్చేమో. అందుకనే నేను అంటున్నా, ఎందుకంటే ఇంకా మనం ఒక నిర్ధారణకి రాలేము. ఈ రిపోర్ట్లు కానీ ఇప్పుడున్న వాటిని మీద మనం బేస్ చేసుకుని కొన్ని అవకతవకలు జరిగినట్టు కనబడుతోంది. ఇవి ఏ స్థాయిలో జరిగినాయి, ఎంతవరకు జరిగినాయి అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చేదాకా వాళ్ళనో వీళ్ళనో ఎవరిని కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. వాస్తవాల కోసం ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలని నా ఉద్దేశం.